హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓల్డ్ గ్లాస్ బ్యాంగిల్స్తో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఎలా చేయాలో చూద్దాం. ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకొని, గ్లాస్ బ్యాంగిల్స్ అండి ఇవి, దానికి ఫ్యాబ్రిక్ గ్లూ లేదా B7000 అయినా పర్వాలేదు, గమ్ అప్లై చేసి మనకి ఎంత థిన్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఇవి ఇప్పుడు మనం 4 కట్ బ్యాంగిల్స్ టైప్లో ఉంటాయి. ఒక 3 బ్యాంగిల్స్ పెడితే 2 కట్ బ్యాంగిల్ అవుతుంది. ఓకే, మనకి ఎలాంటి బ్యాంగిల్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ అప్లై చేసుకోవడం. నేను 2 కట్ బ్యాంగిల్స్ చేశాను, 4 కట్ బ్యాంగిల్స్ చేశాను. ఇది పింక్ కలర్ థ్రెడ్ అండి. ఇప్పుడు మనం ర్యాప్ చేద్దాం. ఇది నార్మల్ మనం యూజ్ చేసే ప్యాడ్ అండి. ప్యాడ్కి మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని. ఇప్పుడు నేను 4 కట్కి యూజ్ చేస్తున్నాను. అదే అండి, ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలండి. అప్పుడు మనకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 2 to 3 minutes అలా వదిలేస్తే కొంచెం అది ఫిక్స్ అవుతుంది గమ్ము. ఓకేనా, ఫిక్స్ అయిన తర్వాత మనం బ్యాంగిల్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే అంటుకుంటుంది, ఊడిపోతాయి బ్యాంగిల్స్కి, అది థ్రెడ్స్ సరిగ్గా ఉండవు అన్నమాట. ఇప్పుడు మనం బ్యాంగిల్కి అప్లై చేసుకుందాం. చూసారా, ఇలా అప్లై చేసిన వెంటనే మాత్రం ర్యాప్ చేయకండి. అలా ర్యాప్ చేస్తే మొత్తం థ్రెడ్స్ మొత్తం పోతాయండి. అలా ర్యాప్ చేసి ఒక 2-3 minutes వదిలేసామనుకో మనకు గమ్ మారిపోద్ది. గమ్ మారిపోయిన తర్వాత మనం నీట్గా ర్యాప్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు కొంచెం థ్రెడ్ని ఏమైనా చిక్కులు ఉంటే తీసుకొని ఇలా చేత్తో అనుకోవాలండి. అలా చేత్తో అనుకొని పల్చగా పెట్టాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూడండి, టైట్గా పట్టుకోండి, లూజ్ అయిపోతే బాగోదు మనకి. ఇలా టైట్గా పట్టుకొని చేత్తో పట్టుకొని చేయండి, టైట్గా పట్టుకోండి. థ్రెడ్స్ అన్ని థ్రెడ్స్ అన్నీ ఉండాలండి. అంటే మనం చేత్తో ఇప్పుడు 45 థ్రెడ్స్ పెట్టామంటే 45 లైన్స్ అలా ఉండాలన్నమాట. చూడండి, అలా 45 లైన్స్ వచ్చేలా చూడండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, బాగోదండి మరి థిక్గా ఉంటాయి. ఇప్పుడు చిన్నదే ఉంది కదా అని మొత్తం అన్నీ ఒక్క దగ్గర పెట్టేకండి. ఇప్పుడు వరకు ఎలా అయితే ర్యాప్ చేసామో అలానే చేయాలి. మనకు ఎంత కావాలంటే అంత బ్యాక్ సైడ్ ఉంచుకొని కట్ చేసేసుకొని గ్లూ పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ గ్లూ పెట్టుకొని అంతే. మరి ఎక్కువ గ్లూ కూడా పెట్టేకండి, అది ఇక్కడ బ్లాక్ కలర్లో మచ్చలా వచ్చేస్తుంది, చూడడానికి బాగోదు. అంతే, అయిపోయింది. ఇలానే 2 కట్స్ బ్యాంగిల్స్ చేసేసాం. ఇప్పుడు మనం 4 కట్ బ్యాంగిల్స్ చూద్దాం. ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా అయిపోయాయి మొత్తం. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి, ఇవి 2 కట్ బ్యాంగిల్స్. ఇప్పుడు కొంచెం స్టిక్ చేసుకుందాం. ఇవి 3 mm సర్కిల్ అండి, రౌండ్. ఇది డైమండ్ షేప్ అండి, గ్లాస్ వైట్. ఇది 2 కట్ మీద చేస్తున్నాను నేను. గ్లూ అప్లై చేసి మనం 3 mm రౌండ్ కుందన్స్ని ఒక ఫ్లవర్ టైప్లో పెట్టుకుంటున్నాం. సెంటర్ ఒకటి పెట్టి సైడ్స్ ఒక 6 పెట్టా, అది చిన్న ఫ్లవర్లా ఫామ్ అవుద్ది. దీన్ని చూడండి, చిన్న ఫ్లవర్లా ఫామ్ అవుద్ది. అడ్జస్ట్ చేసుకోండి.
వన్స్ గమ్ ఆరిపోయిందంటే అవి అటు ఇటు మూవ్ అవ్వవు. అలానే పీకేస్తే ఆ ప్లేస్ అంతా బాగోదండి చూడడానికి. ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేద్దాం. ఇటు ఒక డైమండ్ షేప్, ఇటు ఒక డైమండ్ షేప్, ఇలా 3 అండి. అటు 3 ఇటు 3, అలా 3 పెట్టుకోవాలి. కొంచెం అవి అంటించిన తర్వాత మనం హ్యాండ్తో జస్ట్ స్మాల్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటాయండి అంతే. అంతే అండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఏమంటే. వన్స్ గ్లూ ఆరిపోయిందంటే ఇంకా మనం మూవ్ చేయడానికి కాబట్టి బాగోదు. ఇంకా అదని మొత్తం పెట్టేసుకుందాం. అలా ఇది చూసారా, నేను ఒక బ్యాంగిల్కి 4 పెట్టా, అంటే ఒక ఫ్లవర్ని సెకండ్ బ్యాంగిల్కి కూడా చేసేసాను. చూడండి 2 బ్యాంగిల్స్కి 4 పెట్టాను నేను. చూసారా సింపుల్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం 4 కట్స్ చూద్దాం. 4 కట్ బ్యాంగిల్స్కి సేమ్ 3 mm సర్కిల్. ఇవి 3 mm 3x3 స్క్వేర్. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని సర్కిల్ 3 mm సర్కిల్ 4 పెట్టుకోవాలండి. 4 పెట్టుకొని సైడ్కి వెళ్ళిపోకుండా మనం హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్ గ్లాస్ బ్యాంగిల్ మీదే ఉండాలి. ఆ తర్వాత స్క్వేర్ పెట్టాను. స్క్వేర్ని డైమండ్ షేప్లో పెట్టాను. మీరు చూడండి డైమండ్ షేప్లో పెట్టాను నేను. అడ్జస్ట్ చేసుకొని 4 కుందన్స్ని ఇప్పుడు డైమండ్ షేప్లో, స్క్వేర్ని డైమండ్ షేప్లో పెట్టాను నేను. ఒకేసారి ఎక్కువ అప్లై చేసుకుంటే ఇలా కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ చేయండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్లూ ఆరిపోయిన తర్వాత మనకి బాగోదు చూడడానికి. అందుకని తక్కువే పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళండి. సరే ఇలా ఇప్పుడు మనం బ్యాంగిల్ మొత్తం సేమ్ ప్యాటర్న్ చేసేసుకోవాలి. లాస్ట్ అండి. హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకోండి. పెట్టిన వెంటనే అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ గ్లూ ఆరిపోతే అస్సలు బాగోదు. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. ఇలా 4 బ్యాంగిల్స్ని మనం చేసేయాలి. 4 బ్యాంగిల్స్ చేసేసి అయిపోయిందండి. 4 బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత మనం ఇందాక 3 mm సర్కిల్ పెట్టాం కదా, దాని మీద B7000 గమ్ అప్లై చేసి అలా నేను అన్నీ పెట్టేసుకున్నానండి. మీరు ప్రాక్టీస్ ఉంటే పర్లేదు, లేదంటే ఒక్కొక్కటి అప్లై చేసుకోండి. ఆ 3 mm సర్కిల్ మీద ఇది ఒక 3 mm సర్కిల్ పెట్టాలండి. అప్పుడు మనకు 2D డిజైన్ వస్తుంది. చూడండి ఇది 2D డిజైన్ అంటారండి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయి, మనకి రెడీమేడ్ బ్యాంగిల్స్ టైప్లో కనిపిస్తాయి. అంతే అండి, కంప్లీట్ అయిపోయి 4 పెట్టేసుకొని చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఆ 4 కుందన్స్ 4 కట్ బ్యాంగిల్స్ చేసేటప్పుడే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ చూడడానికి మాత్రం లుక్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.